కెప్టెన్సీ టాస్క్లో తనుజకి అన్యాయం జరిగిందని ఎంతమంది కనిపించింది. రాము రాథోడ్ ఎప్పుడు సంచలనంగా ఉన్నా సరే ఏదో ఒక తప్పు చేస్తానే ఉంటాడు అబ్బా. అసలు ఒకసారి ఇమాన్యుయల్తో సంచలనంగా ఉన్నప్పుడు కూడా సరైన డిసిషన్ తీసుకోలేకపోయాడు, స్ట్రాంగ్గా ఉండలేకపోయాడు. అండ్ ఫ్లోరా గారితో సంచలనంగా చేసినప్పుడు కూడా ఫ్లోరా గారి డిసిషన్ మీద వదిలేశాడు రాము. అండ్ ఇప్పుడు సంచలనంగా ఉన్నప్పుడు కూడా సరైన డిసిషన్ తీసుకోలేదేమనిపించింది. తనుజకి దివ్యకి అయితే లాస్ట్లో ఒక రౌండ్ పెట్టారు కెప్టెన్సీ టాస్క్లో. ఈ కెప్టెన్సీ టాస్క్లో సాంగ్ అయిపోయిన తర్వాత తనుజ ప్లాట్ఫామ్ నుంచి నిఖిల్ కూడా కిందకు వచ్చేసాడు. అండ్ దివ్య ప్లాట్ఫామ్ నుంచి సంజన కూడా కిందకు వచ్చేసింది. పాట ఆగిపోయిన తర్వాత సంజన అయితే పైకెక్కింది, నిఖిల్ అయితే ఎక్కలేదు. ఈ విషయాన్ని సరిగ్గా గమనించకుండా రాము రాథోడ్ దివ్యయే కెప్టెన్ అయిందని చెప్పి అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదనిపించింది. సంచలనంగా ప్రతిసారి రాము రాథోడ్ ఫెయిల్ అవుతూనే వస్తాడు. తనతో పాటు వేరేవారు ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యాడంటే ఒక అర్థం ఉంది. అండ్ తను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సరిగ్గా టాస్క్ని సరిగ్గా చూడకుండా ఇలాగా అన్ఫేర్గా డిసిషన్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. సాంగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ప్లాట్ఫామ్ మీద అయితే సమానంగా ఉన్నారు, ఇద్దరికి టై అయినట్టు. ఈ విషయాన్ని గమనించుకుని రాము రాథోడ్ అయితే సరైన డిసిషన్ తీసుకోకుండా అన్ఫేర్గా డిసిషన్ తీసుకుని దివ్యాని అయితే కెప్టెన్ చేశాడు. ఈ విషయంలో అయితే తనుజకి అన్యాయం జరిగినట్టు అనిపించింది. అండ్ తనుజకి ఈ టాస్క్ ద్వారా ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరు సపోర్ట్ చేయట్లేదని చెప్పి చాలా క్లియర్గా అర్థమైంది అబ్బా తనుజకి అయితే. అండ్ తనుజ బ్యాడ్ లక్ అని చెప్పవచ్చు. ప్రతిసారి కెప్టెన్సీ కంటెండర్ అవ్వద్ది, లాస్ట్ వరకు వస్తుంది అండ్ కెప్టెన్ మాత్రం అవ్వదు. అండ్ ఫ్యూచర్లో అవుద్దా లేదనేది మనం వేచి చూడాల్సిందే. ఈ కెప్టెన్సీ టాస్క్లో తనుజకి అన్యాయం జరిగినట్టు అండ్ సంచలనంగా రాము రాథోడ్ ఫెయిల్ అయినట్టు మీలో ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.